అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పృథ్వీరాజ్ దుర్మరణం పాలయ్యారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఈ ఘటన జరిగింది. పృథ్వీరాజ్ తన భార్య శ్రీప్రియతో కలిసి ఓ ఫంక్షన్కు అటెండ్ అయ్యారు. తిరుగు ప్రయాణంలో వర్షం కారణంగా కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులిద్దరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే పృథ్వీరాజ్ తన భార్యను అందులోనే ఉంచి పోలీసులకు సమాచారం చేరవేసేందుకు కారు దిగి ఫోన్ చేస్తుండగా మరో 4-వీలర్ వేగంగా వచ్చి అతన్ని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్టార్టింగ్ మా వారు చదువుకని యూఎస్కి పంపించాడు. 8 years అయింది. సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది. మా వారు 2 years అయింది పోయి. మా బాబు కూడా ఉండేది. 2 years అయింది మ్యారేజ్ అయింది. మా బాబు సడన్గా ఇది అయిపోయింది. మాకు సో సేమ్ మా బాబు ఒక్కడే జాబ్ చేస్తుండే. మాకు నిన్న ప్రొద్దున మొన్న బుధవారం ఎట్లా జరిగిందని చెప్పినా ఎట్లా జరిగింది యాక్సిడెంట్ ఎట్లా జరిగిందని ఏమన్నా చెప్పినా ఎంతమంది కార్లు? పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. చెందిన వ్యక్తి మృతి చెందడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడని చెప్పేసి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా ప్రమాదం జరిగింది అసలు పృథ్వీరాజ్. ఇది యాక్చువల్గా మన ఇండియన్ టైమింగ్ ప్రకారం వెడ్నెస్డే ఎర్లీ అవర్స్ అండి. వాళ్ళకి ట్యూస్డే ఈవినింగ్ అవ్వచ్చు. వీళ్ళు యాక్చువల్గా రోడ్డు మీద మామూలుగా ఒక ఫంక్షన్ కానీ బయలుదేరారు. అక్కడ ఒక చిన్న కారు ఒకటి రోడ్డు మీద ఆల్రెడీ ఉండడం వల్ల దానికి వచ్చిన మైనర్ యాక్సిడెంట్ వీళ్ళ వల్ల జరిగింది. మైనర్ దానికి మామూలు అసలు కొంచెం ప్యానిక్ అయిపోయి వాళ్ళు సైడ్ దిగేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేద్దామని తరుణంలో ఈయన వెళ్ళి ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుండగానే ఇంకో కారు వచ్చి హిట్ చేసిందండి వీళ్ళకి. అట్లా యాక్సిడెంట్లో ఈయన ఒక ఆయన చనిపోవడం జరిగింది ఇక్కడ. ఎట్లా వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు రీసెంట్గానే మ్యారేజ్ అయింది. 2 years అయింది మ్యారేజ్ అయిపోయి. పిల్లలు ఏం లేరండి. ఎట్లా వాళ్ళ వైఫ్ పరిస్థితి ఎట్లా? మైనర్ యాక్సిడెంట్, ఆమెకి ఏమైనా ఇంజరీ? ఆమెకి ఏమి ఇంజరీ, మామూలు ఇంజరీ అంటే మైనర్లో జరిగిన దాంట్లో జస్ట్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. కాకపోతే సెకండ్ టైం జరిగింది ఇన్సిడెంట్ చాలా పెద్దదనమాట. అప్పటికి వీళ్ళు పక్కకి జరిగిపోయారు వీళ్ళు. అది అట్లా రోడ్డుపై కారు ఆపే ప్రయత్నం చేసిండంటే ఎట్లా అసలు వేరే కారు ఎట్లా? యాక్చువల్గా మాకు కూడా అసలు ఏం తెలియదండి. అక్కడ నుంచి ఎవరైనా మనుషులు వస్తే కానీ మనకు అక్కడ ఏం జరిగిందని క్లారిటీగా మనకు ఉండదు. ఇది ఏంటంటే వాళ్ళు చెప్పితే మేము విన్నదే తప్ప మేము చూసింది ఇక్కడ ఏం లేదు. అయితే ఆమె కూడా చాలా షాక్లో ఉంది, ప్యానిక్లో ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంత జర్నీలో ఉంది. ఆమె రేపు మధ్యాహ్నంకి ఈవినింగ్ వరకు ఇక్కడ రావచ్చు. వచ్చిన తర్వాతనే అసలు మొత్తం క్లారిటీగా ఉంటుంది. వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయిన అంటున్నారు. ఎప్పుడు? వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ హోల్డర్ ఉండే జహీరాబాద్లో. ఆయన రీసెంట్గా 21 అక్టోబర్లో చనిపోయారండి. ఎంతమంది పృథ్వీరాజ్ వాళ్ళు? పృథ్వీరాజ్కి ఒక మగపిల్లాడే, ఒక ఆడపిల్ల. అంటే వాళ్ళ నాన్నకి అదే 2 అక్క చెల్లెళ్ళు. వాళ్ళ నాన్నకి ఒక కొడుకు, ఒక కూతురు అంతే. కొడుకుది పృథ్వీరాజ్ మ్యారేజ్ చేశారు. ఇంకా అమ్మాయి అవుతుంది వాళ్ళ నాన్న 2 years అయిందండి. ఎగ్జాక్ట్లీ 2 years అయింది. 21 అక్టోబర్ అంటే 3rd year రన్నింగ్ ఇదంతే. ఏమంటారు మరి ఎప్పుడు బాడీ హైదరాబాద్ తీసుకు? ఇది రేపు ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ వరకు రావచ్చు అని చెప్పారు. హార్డ్లీ ఈవినింగ్ లేట్ అవర్స్, సాటర్డే నైట్ అవర్స్ అయినా సరే మండే వరకు మనకి రీచ్ అవుతాయి. పృథ్వీరాజ్ అక్కడ అమెరికాలో ఏ సిటీలో ఉంటున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు అక్కడ? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. అది ఆయన నార్త్ చార్లెట్లో ఉంటాడు. యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగింది నార్త్ చార్లెట్లో. ఆయన వచ్చి కంపెనీ వచ్చేసేసి ఒక నిమిషం. మీరేమవుతారు? నేను కజిన్ బ్రదర్ అండి. పృథ్వీరాజ్కి పెద్దమ్మ కొడుకు నేను. మీరేమవుతారండి? మేనమామని. మేనమామ. మీకు ఎప్పుడు తెలిసింది విషయం? మాకు మొన్న సాయంత్రం 4 గంటలకు తెలిసింది జైరాబాద్లో. ఎట్లుంటుండే పృథ్వీరాజ్ అసలు కుటుంబ సభ్యులతో? అందరితో ఉండేవాడు. చదువు గురించి వెళ్ళాడు 8 సంవత్సరాల క్రితం. అక్కడే స్థిరపడి చేశాడు. వాళ్ళ నాన్న 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు.
ఇక అదే ఉద్యోగరీత్యాతో అటే వెళ్ళాడు. 8 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంకేం పిల్లలు లేరు. ఒక అబ్బాయి, చెల్లెకు ఒక అమ్మాయి. అమ్మాయి అన్మ్యారీడ్, అబ్బాయి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లో. ఇట్లా మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇంట్లో ఇప్పుడు పరిస్థితి అయితే బాగోలేదు. ఇప్పుడు ఆయననే మెయిన్ మగ దిక్కు, పెద్ద దిక్కు ఇంటికి, ఫ్యామిలీకి. ఇప్పుడు మెయిన్ ఆధారమే పోయినట్టు అయింది ఇప్పుడు వాళ్ళకి. అడెప్ట్ ఐటీ సొల్యూషన్స్లో అమెరికాలో వర్క్ చేస్తాడు. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ పెళ్ళి అయింది, 2 years అయింది. తర్వాత ఇంకా చెల్లిని పెళ్లి చేసే ఉద్దేశం ఉండే. దాని తర్వాత ఇల్లు తీసుకొని ఇంకా మంచి సెటిల్ అవుదామని చెప్పేసి ఉద్దేశంతో ఉండే ఆయన. ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఎట్లా ఇక్కడ అంత్యక్రియలు చేస్తారో జైరాబాద్ తీసుకెళ్ళి? లేదు, ఇక్కడే అండి. జహీరాబాద్లో యాక్చువల్గా వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళు అక్కడికి వచ్చారు, కానీ వాళ్ళ నేటివ్ అది ఇక్కడే. వాళ్ళు చిన్నప్పటి నుంచి పృథ్వీరాజ్ కూడా ఇక్కడనే వనస్థలిపురంలోనే పుట్టి పెరిగాడు. ఇక్కడే అనుకుంటా, అంత్యక్రియలు ఇక్కడే అనుకుంటా, వనస్థలిపురం. అయితే రోడ్డు ప్రమాదంలో పృథ్వీరాజు మృతి చెందడంతో వాళ్ళ ఇంట్లోనైతే విషాదఛాయలు నెలకొన్నాయి. అక్కడున్న భార్య, అదేవిధంగా కొంతమంది వాళ్ళ బంధువులు కూడా సమాచారం అందించడం జరిగింది. మొదట ఒక మైనర్ ప్రమాదం తర్వాత దాన్ని పోలీసులకు ఇన్ఫామ్ చేసే క్రమంలో రోడ్డుపై మరో వెహికల్ వచ్చి ఇతన్ని ఢీకొట్టడంతో అక్కడే ఘటనా స్థలంలోనే మృతి చెందాడని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగిందన్నారు. శనివారం కానీ ఆదివారం ఇక్కడికి మృతదేహం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే హైదరాబాద్లోనే అంత్యక్రియలు కూడా చేస్తామని చెప్తున్నారు. కుటుంబానికి ఒక్కగానొక్క కొడుకు, ఆయననే దిక్కు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగంగా అతను దిక్కుగా ఉన్నాడు. వాళ్ళ కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు అయితే తీవ్ర విషాదంలో ఉన్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో సురేష్, బిగ్